ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఆత్మను రక్షించుకుంటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము. పరిశుద్ధుడైన మా యేసుక్రీస్తు ప్రభువా, ఈ పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు. మహోన్నతుడవు, గొప్ప దేవుడవు, మమ్మల్ని దర్శించి ఈ కృపను నిత్యత్వంలో మేము అనుభవించడానికి మమ్మల్ని వారసులుగా మీరు ఎంచినందుకు వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రభువా, నీ రాకడలో ఎత్తబడే వారిగా నీ వాక్యానుసారం జీవించి నీకు ప్రియమైన కుమారులుగా మేము ఉండటానికి తగిన యోగ్యత, అర్హత మాకు అనుగ్రహించి నీ ప్రేమలో మమ్మల్ని స్థిరపరిచి బలపరచవలసిందిగా చదవబడిన వాక్యాన్ని బట్టి మీ పాదాల చెంతకు వస్తూ వాక్యంలోని సత్యాన్ని మేము గుర్తిరిగి ప్రభువా, మేలుకరమైన జీవితాలను మేము జీవించడానికి మీరే సహాయం చేసి నడిపించవలసిందిగా ఈ మనవలన్నీ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక చాలా ఉన్నతమైన పత్రికగా మనకు కనబడుతుంది. ఇందులో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, క్రైస్తవులందరూ కూడా ఓర్మికి కలిగి శక్తివంతమైన క్రైస్తవులుగా ఉండేదానికి మనము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పిలువబడ్డాం. అనగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా క్రీస్తుని నమ్మిన బిడ్డలుగా శ్రమలు వచ్చినప్పటికీ, సమస్యలు వచ్చినప్పటికీ కూడా ప్రభు యొక్క పిలుపును అందుకుని విశ్వాసయుక్తమైన జీవితాన్ని జీవించే వారిగా ఉండాలి. శ్రమలు వచ్చినప్పుడు ధైర్యమును విడిచిపెట్టకుండా, ఏదైతే విశ్వాసంలో మనం ప్రభు చెంతకు పిలువబడ్డామో, ఏదైతే కృప ద్వారా మనం విశ్వాసులుగా సంఘాలలో ఉంటా ఉన్నామో దాన్ని జ్ఞాపకం చేసుకుని ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ప్రభు ఇచ్చే బహుమానం కొరకు ఓపికతో కనిపెట్టాలి. ఈ హెబ్రీయులందరూ కూడా చాలా కఠినమైన పరిస్థితుల్లో దేవుని నమ్ముకున్నారు. యోధా మతం నుంచి క్రీస్తుని అంగీకరించారు. రోమా ప్రభుత్వపు కట్టడలు, రోమా ప్రభుత్వం యొక్క నిబంధనలను మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా కఠినమైన నిబంధనలు. యోధా మతము నుంచి ప్రభువైన యేసుక్రీస్తుని వారు అంగీకరించాలంటే చాలా కఠినమైన పరిస్థితి. ఏమాత్రం కూడా సౌకర్యం లేని పరిస్థితి. కష్టాల్లో ప్రభుని వారు అంగీకరించారు. ప్రభు యొక్క దాసులుగా పిలువబడ్డారు. అయితే క్రీస్తును అంగీకరించిన వీరు ఇంకా శ్రమలు పెరిగేటప్పుడు ఏమైందంటే, క్రీస్తు లేనట్టుగా వారు వినిన సంగతులను విడిచిపెట్టి ఈ లోకమనే ఆశల్లో వారు కొట్టుకుని పోయేవారిగా ఉంటా ఉన్నారు. కాబట్టి పౌలు వారికి విషయాలను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇదిగో, దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపడినందున ప్రతి అతిక్రమమును, అవిధేయతను న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా
ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసినట్ల ఎలాగూ తప్పించుకుందుము? మీరు రక్షింపబడ్డారు దేవుని యొక్క వాక్యం చేత, దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యం ద్వారా మీరు యేసుక్రీస్తు యొక్క రక్షణలోనికి వచ్చారు. కాబట్టి ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటారని పౌలు గారు వారికి కొన్ని విషయాలు చెప్తా ఉన్నారు. 10వ అధ్యాయం వచ్చేటప్పటికి విశ్వాసుల యొక్క తీరు మారిపోయింది. ఆత్మీయ జీవితంలో వారు పడిపోయినట్లుగా కనబడతా ఉన్నారు. వారికి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మన కొరకు ప్రతిష్ఠింపబడిన మార్గం ఏదైతే ఉందో, మన కొరకు యేసుక్రీస్తు ప్రతిష్ఠించిన మార్గం ఏదైతే ఉందో, అది ఇంతకుముందు ధర్మశాస్త్రానికి సంబంధించిన మార్గము కాదు. ధర్మశాస్త్రంలో అయితే దేవుని యొక్క కట్టల ద్వారా వారికి నిబంధన వచ్చింది. కానీ నూతన నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తులో ప్రతిష్ఠింపబడిన ప్రతి విశ్వాసి కూడా నూతనమైన మార్గములో జీవిస్తూ ఉన్నాడు, జీవము గల మార్గములో జీవిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు అనే ఆ శరీరం అనే తెర ద్వారా ఏర్పాటు చేయబడ్డాడు. ధర్మశాస్త్ర గ్రంథములో అక్కడున్న పాత నిబంధన పరిస్థితులను బట్టి ఏ వ్యక్తి కూడా పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి వీలు లేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అనే ఆ మార్గం ఏదైతే ఉందో, కలువరి శిలువలో ఆయన కార్చిన రక్తం ఏదైతే ఉందో, దాని ద్వారా ఆయన శరీరం అనే తెర చింపబడి పరిశుద్ధ స్థలంలోనికి మనం వెళ్ళటానికి వీలు కలిగింది. అనగా పాత నిబంధన భక్తులు ఎవరైతే ఉన్నారో, పాత నిబంధన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి వీలు లేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అనే ఆ శరీరం అనే తెర చింపబడటం ద్వారా పరిశుద్ధ స్థలంలోనికి మనము వ్యక్తిగతంగా వెళ్ళటానికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ధైర్యం కలిగి మనం ఉన్నాం. కాబట్టి ఏదైతే నూతనమైన మార్గం ఏదైతే ఉందో, ఏదైతే క్రీస్తు యొక్క శరీరం నలగగొట్టబడిందో, ఆ క్రీస్తు యొక్క శరీరం అనే తెర ఏదైతే చింపబడిందో, దాని ద్వారా ఆయన రక్తం ద్వారా పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి మనకి దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకుని మీ మనస్సాక్షికి కల్మషం తోచకుండా ప్రోక్షింపబడిన హృదయం గలవారై నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధికు చేరుదు అంటున్నాడు. అంటే దేవుని యొక్క ప్రేమ ఏదైతే ఉందో, వారు క్రీస్తు యొక్క విశ్వాసం నుంచి తొలగిపోయి మరలా పాత విశ్వాసంలోనికి, అనగా యోధా మతంలోనికి, ధర్మశాస్త్రం యొక్క కట్టడిలోనికి, ఈ హిబ్రూ లేదా రోమన్ యొక్క ఆ సామ్రాజ్యంలో క్రీస్తుని నమ్ముకున్న ఈ హిబ్రూ ప్రజలు ఎవరైతే ఉన్నారో, యూదులందరూ కూడా మరలా క్రైస్తత్వంలో నుంచి యోధా మతంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు నా ప్రజలు కూడా వారి పరిస్థితిని కనుక మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్నారు. కానీ వారు ఏం చేస్తున్నారంటే ఈ లోకం యొక్క పరిస్థితులను బట్టి వారు దేవుని నుంచి తప్పుకునే విధముగా వారి క్రియలు మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి పౌలు గారు మనకు దేవుని యొక్క ప్రేమను గుర్తు చేస్తూనే, దేవుని యొక్క వాగ్దానాలను గుర్తు చేస్తూనే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆ నమ్మదగిన దేవుడు మన కొరకు తన రక్తాన్ని ఓడ్చి మనల్ని రక్షించుకున్నాడు. కాబట్టి ఈ నిరీక్షణ ఏదైతే ఉందో, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనం రక్షింపబడి పరలోకానికి చేరుకుంటాం. లేదా మృతుల్లో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగైతే లేచాడో మనము కూడా లేపబడే స్థితిలోనికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకున్నాము. కాబట్టి ఆయన పునరుద్ధానం ద్వారా మనము రక్షింపబడిన వారముగా, లేపబడిన వారముగా, పరలోక స్వాస్యాన్ని పొందుకున్న వారంగా మనం ఉన్నాము. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ నిరీక్షణ ఏదైతే ఉందో ఆ నిరీక్షణకు అనుగుణంగా మనం ఏం చేయాలి? దేవుని యొక్క సహవాసంలో ఎదగాలి. అక్కడ యూదులందరూ కూడా మరలా యోధా మతంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని యొక్క సమాజంగా కూడటం మానేశారు.
ఒకరినొకరు హెచ్చరించుకుంటూ మానేశారు. కాబట్టి పౌలు గారు వారికి ఆ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తూ, ఇదిగో యూదా మతంలోనికి వెళ్ళిపోతున్న క్రైస్తవులారా, దేవుని యొక్క దినము సమీపిస్తుంది కాబట్టి మీరు సమాజముగా కూడుకుని ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు క్రీస్తు యొక్క ప్రేమను అధ్యయనం చేస్తూ ఆ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ఏదైతే ఉందో, ప్రభు అయిన యేసుక్రీస్తుని మీరు రుచి చూచిన వారు కాబట్టి ఆ విశ్వాసంలో ఉన్న అనుభవ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని జ్ఞాపకం చేసుకుని బుద్ధిపూర్వకంగా మీరు పాపం చేయకుండా క్రీస్తు యొక్క ఆ స్థిరత్వమైన ఆ నిత్య జీవంలో మీరు కట్టబడాలి అని వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క రాకడ వచ్చేస్తుంది. దేవుని యొక్క రాకడలో దేవుని యందు నిరీక్షించబడిన వారు, దేవుని ప్రేమను పొందుకుని వారు ఉన్నతమైన బహుమానాన్ని పొందుకుంటారు. అలా కాకుండా దేవుణ్ణి విడిచిపెట్టిన వారు ఎవరైతే ఉన్నారు, దేవుణ్ణి మర్చిపోయిన వారు ఎవరైతే ఉన్నారు, దేవుని యొక్క ప్రేమను మర్చిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారికి దేవుని యొక్క ఆత్మను తిరస్కరించిన వారిగా, దేవుని యొక్క కృపను వారు తోసివేసిన వారిగా ఉన్నారు. కాబట్టి ప్రభువు వచ్చినప్పుడు విశ్వాసులకు నిత్య జీవం ఎలాగైతే ఉందో, ప్రభువుని తిరస్కరించిన వారు లేదా ప్రభు యొక్క విశ్వాసం నుంచి తొలగిపోయిన వారికి ప్రభు యొక్క కృపను వారు త్రోసిపుచ్చిన విధానాన్ని బట్టి వారి మీదకి దేవుని యొక్క తీర్పు వస్తుంది. ఆ తీర్పులో జీవము గల దేవుని చేతిలో పడుట చాలా భయంకరమని పౌలు గారు వార్నింగ్ ఇస్తూనే వారిని ఏం చేస్తున్నారంటే బలపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చదువుకున్న లేఖన భాగాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే పౌలు గారు వారిని అనేక రకాలుగా సమర్థిస్తున్నట్లుగా, అనేక రకాలుగా దేవుని యొక్క ప్రేమలో వారిని స్థిరపరచడానికి ఈ మాటలు చెబుతున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వపు దినములను జ్ఞాపకం చేసుకునిడి. మనం వెలిగించబడ్డాం. ఆ వెలిగించబడినప్పుడు చాలా శ్రమలు వచ్చినాయి. రోమా సామ్రాజ్యంలో ఏ వ్యక్తి అయినా యోధా మతం నుంచి క్రైస్తవ మతంలోకి వెళ్ళాలంటే చాలా కష్టం. ఎంత కష్టం అంటే క్రీస్తుని నమ్ముకుంటే వారు మరణానికి సమీపముగా ఉన్నట్లే. అంటే అలాంటి కఠినమైన పరిస్థితుల్లో వీరు ఏం చేశారంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించారు. ఇది చాలా గొప్ప సంగతి. వారు వెలిగింపబడిన వారిగా ఉన్నారు. అనగా క్రీస్తు యొక్క వెలుగు ఏదైతే ఉందో, క్రీస్తు యొక్క నిరీక్షణ ఏదైతే ఉందో, క్రీస్తులో ఉన్న విశ్వాసం ఏదైతే ఉందో, ఆ విశ్వాసాన్ని వారు చేతబట్టుకుని కఠినమైన పరిస్థితుల్లో ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మారు. ఎలాగ నమ్మారంటే గొప్ప పోరాటము సహించారు. అపోస్తలుల కార్యాల్లో మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకునే ఆ పరిస్థితుల్లో వారు మరణాన్ని చవిచూస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్న పరిస్థితుల్లో వారు శిరసాలలో బంధింపబడ్డారు. ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్న ఆ విధానంలో వారు శిరచ్ఛేదనం చేయబడ్డారు. కాబట్టి అలాంటి కఠినమైన పరిస్థితుల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు మీ జీవితాల్లోకి వచ్చాడు. మీరు వెలిగింపబడ్డారు. ప్రభు అయిన యేసుక్రీస్తుని మీరు విశ్వసించారు. కాబట్టి మీరు ఏదైతే కఠినమైన పరిస్థితుల్లో ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్నారో, అలాగే పూర్వకాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకునేదానికి, సువార్తను ప్రకటించేదానికి గొప్ప పోరాటము చేసి ప్రభు కొరకు శ్రమలను సహించిన ఆ పూర్వదినాలు ఏమైతే ఉన్నావో అవన్నిటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అని పౌలు గారు ఏం చేస్తున్నారంటే వారిని ఉత్తేజపరుస్తూ ఉన్నారు. ఈరోజున క్రైస్తవులు కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది కాబట్టి మన జీవితంలో శ్రమలు వచ్చినప్పటికీ, బాధలు వచ్చినప్పటికీ కూడా పూర్వకాలంలో అపోస్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసిన త్యాగాలు ఏమైతే ఉన్నావో ఆ త్యాగాలన్నిటినీ కూడా మనము జ్ఞాపకం చేసుకుని మనల్ని మనము ఉత్తేజపరచుకోవాలి.
ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘాల గురించి మాట్లాడుతూ ఎఫెసు సంఘంలో కొన్ని అవిధేతలు వచ్చినవి. అయితే వారు పూర్వకాలమందు ఎఫెసు సంఘాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆ సంఘము ప్రభువైన యేసుక్రీస్తుని ప్రేమించిన సంఘముగా కనబడతా ఉంది. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఎఫెసులో ఉన్న సంఘదూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీప స్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మాపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుంచి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. ఎఫెసు సంఘము చాలా మంచి సంఘము. అయితే ఎఫెసు సంఘము ఎంత గొప్ప సంఘం అంటే, సంఘాలలో ఎవరైనా దుష్టులు వచ్చినప్పుడు, దేవునికి వ్యతిరేకమైన బోధ చేస్తూ ఉన్నప్పుడు, అబద్ధ బోధ వచ్చినప్పుడు దేవుని యొక్క లేఖనాలను పరిశీలించి అది నిజమైన బోధ కాదా, వీరు దుష్టుల, దేవుని యొక్క పవిత్రుల, ఇలాంటి విషయాలన్నిటినీ కూడా పరీక్షించి ఆ సంఘములో అబద్ధ బోధ రాకుండా పవిత్రమైన సంఘముగా ఉండటానికి వారు ఏం చేశారంటే లేఖనాలను పరిశోధించారు. దేవుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకున్నారు. శ్రమలు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు వారు సహనము కలిగి దేవుని నిమిత్తము వారు భారములు భరించి, అనగా ఏదైతే శ్రమలు ఉన్నవో, ఏవైతే ఇబ్బందులు ఉన్నావో ప్రతి దాన్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తు కొరకు వారు సహనం వహించి భారం భరించి అలయకుండా దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క విశ్వాసంలో వారు ముందుకు సాగిన ప్రజలుగా కనబడతా ఉన్నారు. అయితే కాలక్రమేణా ఏమైందంటే దేవుని యొక్క ప్రేమలో వారు తప్పిపోయినట్లుగా కనబడతా ఉన్నారు. ప్రభువు ఆ సంఘం మీద ఒక నేరాన్ని మోపుతా ఉన్నాడు. ఏమిటంటే, మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుంచి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయమంటున్నాడు. నీ పరిస్థితి చూసినట్లయితే, మొదట నీ యొక్క పరిస్థితి చాలా ఆధ్యాత్మికంగా క్రీస్తును నమ్మిన పరిస్థితి, క్రీస్తు కొరకు సమస్తాన్ని భరించిన పరిస్థితి. అయితే ఇప్పుడు నీకున్న పరిస్థితిని చూసినట్లయితే నీవు పడిపోయావు. అది ఏమి పడిపోయావంటే, మొదట నీవు నన్ను ప్రేమించిన స్థితిలో ఉన్నావు, కానీ ఇప్పుడు నీ మొదటి ప్రేమను నీవు వదిలివేసి అంటారు. అనగా క్రైస్తవులు వెలిగింపబడిన సమయంలో దేవుని కొరకు చాలా చక్కగా ఉంటారు. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటారు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవుని కొరకు ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటారు, అపనిందలను ఎదుర్కొంటూ ఉంటారు. క్రీస్తు కొరకు మేము తప్ప ఎవరు నిలబడలేమనే పరిస్థితుల్లో వారు దేవుని ప్రేమించే స్థాయిలోనికి వెళ్తారు. సంఘ సహవాసంలో, దేవునికి ఇచ్చుటలో, ప్రతి విషయంలో, ప్రార్థన చేయటంలో వారు చాలా గొప్పగా ఎదుగుతారు. కాలక్రమేణా ఏమవుతుందంటే వారి ఆధ్యాత్మిక స్థితి పడిపోతూ ఉంటుంది. అంటే దేవుణ్ణి మొదట ఎలాగైతే ప్రేమించారో ఆ ప్రేమ వారి జీవితంలో ఉండదు. కాబట్టి ప్రభు ఏం చేస్తున్నాడంటే నేరం మోపుతా ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో నుంచి పడిపోయావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అనగా పరిశుద్ధమైన జీవితం, అబద్ధ బోధ ఏవైతే ఉన్న ప్రతి విషయం నుంచి నీవు తొలగింపబడి మొదటి ఉన్న ఆ పరిశుద్ధమైన స్థితిలోనికి, మొదట దేవుని ఎలాగైతే ప్రేమించావో ఆ స్థితిలోనికి నీవు రావాలని ఎఫెసీ సంఘాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ యోధా ప్రజలతో కూడా పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు వెలిగింపబడిన స్థితి ఏదైతే ఉందో
మీరు ఏదైతే క్రీస్తు కొరకు గొప్ప పోరాటాలు మీరు పోరాడడం ప్రతీదీ కూడా మీరు ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క ప్రేమలో సిరులుగా మీరు ఉండాలి. ఒక విధముగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించిన చేత 10 మందిలో ఆతరపడితే, మరి ఒక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారైంది. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవటకు కూడా సంతోషముగా ఒప్పుకుంటురి. చూడండి, వీరి యొక్క పూర్వస్థితి ఎంత గొప్పగా ఉందంటే, అక్కడ ఏఫెసు సంఘములో వారు ఎంత పరిశుద్ధముగా జీవించారో అంతకంటే కూడా పరిశుద్ధముగా వీరు క్రీస్తుని అంగీకరించిన స్థితిలో వీరు ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన కొంతమంది క్రైస్తవుల్ని రోమా ప్రభుత్వం ఏం చేసిందంటే చెరసాలలో వేసింది. ఆ చెరసాలలో బంధింపబడిన వారిని వారు ప్రేమించి వారిని సహోదరులుగా భావించి, ఇదిగో ఈ లోకంలో ఉన్న చెర ఏదైతే ఉందో, ఈ లోకంలో ఉన్న నిందలు ఏవైతే ఉన్నావో, ఈ లోకంలో ఉన్న అవమానాలు ఏమైతే ఉన్నావో, ఈ లోకంలో మనలను ఎవరైనా నోటి ద్వారా మనలను తృణీకరించినా, ఒకవేళ శారీరకంగా మనలను మిస్ట్రీట్ చేసినా, అనగా శారీరకంగా మనల్ని హింసించినా, ఎలాంటి అపనిందలు వేసినప్పటికీ కూడా జడవకుండా వారు ఏం చేశారంటే, వారి యొక్క సహోదరులు క్రీస్తు నిమిత్తము ఖైదులో ఉంటే వారిని విడిపించేదానికి, వారి కొరకు పోరాడేదానికి ఈ యూదా మతంలో నుంచి క్రీస్తును అంగీకరించిన ఈ యూదులందరూ కూడా ఏం చేశారంటే, తమ చరాస్తులను కూడా వారు క్రీస్తు కొరకు అమ్మేసి చెరసాలలో ఉన్న వారి సహోదరుల కొరకు వారి ప్రాణాలను కూడా పెట్టారు. ఇలాంటి అద్భుతమైన క్రైస్తవ జీవితం కలిగిన వారు యూదులు. అలాంటి యూదులు, వెలిగింపబడిన యూదులు, దేవునిలో శ్రేష్టమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన యూదులు, నిందలు పడ్డ యూదులు ఏం చేస్తున్నారంటే, ఈ రోజున క్రైస్తత్వం నుంచి తప్పుకుని మరలా ప్రాచీనమైన మతాల్లోనికి పోయేవారిగా ఉన్నారు. కాబట్టి యూదులను పౌలు గారు హెచ్చరిస్తూనే వారిని బలపరుస్తూ చెప్తున్న మాటలు ఏమిటంటే, నాయనా, మీ పూర్వస్థితి చూసినప్పుడు చాలా శ్రేష్టమైన స్థితి, క్రీస్తు కొరకు నిందలు పడిన స్థితి, క్రీస్తు కొరకు అవమానాన్ని భరించిన స్థితి, క్రీస్తు కొరకు మీ ఆస్తిని కోల్పోయిన స్థితి, అంత ఉన్నతమైన ఆ స్థితిలో నుంచి మీరు పడిపోతున్నారు. కాబట్టి ఇదిగో మీ ధైర్యము కోల్పోకుండా మీకు శ్రేష్టమైన స్వాస్థ్యము, ఆ స్వాస్థ్యము స్థిరమైందని ఎరిగి మీరేం చేయాలంటే క్రీస్తులో మరలా మీరు స్థాపింపబడాలి. మీ ధైర్యాన్ని మీరు విడిచిపెట్టకూడదు. ఎందుకంటే మీకు శ్రేష్టమైన బహుమానం ఉన్నది. అది ఏమనగా, మీకు ఆత్మీయమైన ఉన్నత స్థితి ఏదైతే ఉందో, నిత్య జీవం ఏదైతే ఉందో, క్రీస్తుతో అనినిత్యము ఏదైతే మీరు సహవాసాన్ని పరలోకములో అనుభవించడానికి మీరు ఏర్పాటు చేయబడ్డారో, ఆ స్థితిలో మీరు ఉండటానికి ఏం చేయాలంటే, ఈ లోక శ్రమలను మీరు లెక్క పెట్టకుండా, ధైర్యమును విడిచిపెట్టకుండా క్రీస్తు కొరకు మీరు నిలబడినట్లయితే మీకు క్రీస్తు అనుగరించిన ఆ గొప్ప బహుమానం కలుగుతుంది. కాబట్టి మీరేం చేయాలంటే, దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమైనది. ఇంకా కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యం చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. దేవుని బిడ్డలారా, దేవుడు చాలా విషయాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. నీతిమంతుడు వాగ్దానాన్ని అనుసరించి బ్రతుకుతాడు. నీతిమంతుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడిగా ఉంటాడు. అయితే క్రైస్తవులమైన మనము దేవుడు పరలోకంలో ఉన్నతమైన స్థితి మనకిచ్చాడని
ఈ లోకాన్ని లెక్క చేయకుండా క్రీస్తు ఇచ్చిన వాగ్దానం మీద విశ్వాసం ఉంచి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఈ లోకంలో క్రీస్తు కొరకు సిలువను భరించి ఓర్మితో ఎంతమంది క్రైస్తత్వంలో 100కి 100 పాళ్ళు మన జీవితాన్ని మనము కట్టుకుంటా ఉన్నాం. ఎందుకంటే క్రీస్తు వచ్చే కాలము చాలా సమీపముగా ఉన్నది. కాబట్టి క్రీస్తు కాలాన్ని మనము గుర్తెరిగి క్రీస్తు ఇచ్చిన నిరీక్షణ ఏదైతే ఉందో దానిని ధ్యానం చేస్తూ ఆయన వచ్చేవాడు ఆలస్యం చేయకుండా వస్తాడని, ఆయన దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడని, ఆయన రాకడలో కొంత జాప్యము జరిగినప్పటికీ కూడా ఆయన కాలంలో ఆయన వస్తాడని. ఎందుకు దేవుడు దీర్ఘశాంతం వహిస్తూ ఇంకా రాలేదంటే, కొన్ని ఆత్మలైనా దేవుని యొక్క ప్రేమలోనికి నడిపించబడతాయని, ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడని, ఆయన టైము, ఆయన యొక్క సమయం చాలా ఖచ్చితమైందని విశ్వాసంతో మనం ఏం చేయాలంటే ముందుకు సాగుతూ ఉండాలి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తా. విశ్వాసం అంటే ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే, విశ్వాసం అనేది ఒక్కసారి ప్రదర్శించేది కాదు. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. విశ్వాసము అనేది ఒకసారి ప్రదర్శించేది కాదు. మన జీవిత చర్మాంకం వరకు క్రీస్తు కొరకు స్థిరమైన బుద్ధి కలవారమై ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా భరించి క్రీస్తుని విడవకుండా జీవించే జీవిత విధానం. మీకు అర్థం కావాలంటే, విశ్వాసానికి తండ్రిగా అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము మొదటిసారి కల్దీల దేశం నుంచి పిలువబడ్డాడు. పిలువబడిన తర్వాత ప్రభు ఎప్పుడైతే పిలిచాడో అప్పుడే సమస్తాన్ని విడిచిపెట్టి ఆ దేశాన్ని విడిచిపెట్టి వచ్చాడు. మరి దేవుడు విడిచిపెట్టి వచ్చిన తర్వాత అబ్రహాముని ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత అబ్రహాముకు పిల్లలు లేని సమయంలో బిడ్డలను అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన తర్వాత ఇస్సాకుని వాగ్దాన పుత్రుడిగా ఇచ్చాడు. మరి ఇస్సాకు పెరుగుతున్న సమయంలో ఇస్సాకుతోటి అబ్రహాముకి మంచి సంబంధము ఏర్పరచబడి ఇస్సాకును బట్టి అబ్రహాము సంతోషిస్తున్న సమయంలో సడన్గా మరలా పరీక్షించాడు. ఏ పరీక్ష అంటే, నీకు ఒక్కగానే ఉన్న ఒక కొడుకును నువ్వేం చేయాలి, నాకు దహన బలిగా అర్పించాలంట. అబ్రహాము యొక్క స్థితిని ఆలోచన చేయండి. అబ్రహాము పిలువబడినప్పుడు ఎలాంటి విధేయతను ప్రభువుకు చూపించాడో, అలాగే అబ్రహాముకి కుమారుడిని ఇచ్చిన తర్వాత ఆ కుమారుణ్ణి దహన బలిగా అర్పించమన్నప్పుడు కూడా అదే విధేయత చూపించాడు. అంటే విశ్వాసం అనేది మనకు ఇష్టమైన సమయంలో దేవునికి విధేయత చూపించటం, మనకు ఇష్టం లేని సమయంలో ప్రభువా నేను విధేయత చూపించలేనని చెప్పడం కాదు. అంతము వరకు దేవుడు మన జీవితం నుంచి ఏమి కోరుకున్నాడో దానిని మనము నెరవేర్చేదానికి సంపూర్ణమైన విధేయత చూపిస్తూ అన్ని సమయాలలో క్రీస్తు యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండటమే నిజమైన విశ్వాసం. అనగా పిలువబడినప్పుడు ఏదైతే విశ్వాసం చూపించాడో కడ వరకు కూడా అదే విశ్వాసాన్ని అబ్రహాము ప్రదర్శించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందువల్లే ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, ఇదిగో మీరు యోధా మతాన్ని నమ్ముకున్నారు, ధర్మశాస్త్రాన్ని నమ్ముకున్నారు, కానీ ధర్మశాస్త్రంలో కూడా ఏం చెప్తున్నాడంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. హబక్కూ గ్రంథం 3:2 ఉంది. రోమాపత్రిక 1:17 ఉంది. అలాగే గలతీ పత్రికలో కూడా ఈ మాటలు రాయబడి ఉన్నవి. నీతిమంతుడైన వాడు ప్రతి వాడు కూడా విశ్వాస మూలముగా జీవిస్తూ ఉంటాడు. ఇదిగో ప్రభు వస్తాడన్నాడు కాబట్టి ఆయన వస్తాడు. నమ్మదగిన ప్రభువు, వాగ్దానం చేసిన దేవుడు. అయితే కొన్ని ఆత్మలు
రక్షింపబడేదానికి ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు. మనకు శ్రమలు వచ్చినప్పటికీ, బాధలు వచ్చినప్పటికీ కూడా ఆయన సమయంలో వచ్చి మనలను తన ప్రేమలో స్థిరపరుస్తాడు. ఆయన వాగ్దానం చేసిన స్వాస్థ్యం ఏదైతే ఉందో, ఆయన మన కొరకు ఇచ్చిన బహుమానం ఏదైతే ఉందో, దానిని మనం గుర్తెరిగి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విశ్వాసం గురించి మనం ఎంతైనా కూడా మాట్లాడవచ్చు. వారి విశ్వాసంలో స్థిరపరచబడేదానికి అపోస్తులైన పౌలు ఏం చేశారంటే 11వ అధ్యాయంలో అనేక మంది విశ్వాసుల యొక్క జాబితాను బట్టి వారిని ఏం చేశారంటే ప్రభు యొక్క విశ్వాసంలో బలపరుస్తూ ఉన్నాడు. 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే విశ్వాసమును బట్టి హానోకు, విశ్వాసమును బట్టి అబ్రహాము, విశ్వాసమును బట్టి ఇస్సాకు, విశ్వాసమును బట్టి మోషే, విశ్వాసమును బట్టి అనేక మంది దేవుని యొక్క కార్యాలలో వారు తమ విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకున్నారని అనేక మంది లిస్టును మరి ఏం చేశారంటే పౌలు అక్కడున్న యోధ క్రైస్తవులకు విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే విశ్వాసం నుంచి మనం తొలగిపోతే వెనుక తీయబడిన క్రైస్తవులుగా మిగిలిపోతాం. దానివల్ల మన ప్రభు ఏదైతే కలువరి శిలువలో రక్తాన్ని కార్చాడో, ఏదైతే మనం విశ్వసించామో ప్రభువుని, ఏదైతే మనం నిరీక్షణ ఉంచామో అదంతా కూడా వ్యర్థమైపోతుంది మనం వెనుక తీసినట్లయితే. ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించకుండా ఈ లోకం యొక్క పరిస్థితుల్లో మనం కొట్టుకుని పోయి దేవుని యొక్క సమాజంగా కూడుకొనక దేవుడిచ్చిన ఆ ప్రతిష్టమైన నూతనమైన జీవము గల ఆ దేవుని మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని మనం విసర్జించినట్లయితే, ఆ క్రీస్తు యొక్క కృపను మనం త్రోసివేసినట్లయితే దేవుని యొక్క న్యాయ తీర్పులోనికి మనం వెళ్ళిపోతాం. అంతేకాదు కానీ దేవునికి ఏ విధమైన సంతోషము ఉండదు. నా ఆత్మకు సంతోషం ఉండదు అంటున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో ఆకాశం నుంచి దేవుడు మనుషులను చూసినప్పుడు వారు నడకంతా కూడా చేపేసుకున్నారంట. దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైన స్థితిలో వారి యొక్క భ్రష్టత్వము చాలా నీచమైన పరిస్థితుల్లో ఉంది. లోకమంతా కూడా బలాత్కారంతో నిండిపోయినట్లుగా కనబడతా ఉంది. అలాంటి పరిస్థితిని చూసి ప్రభు ఏం చేశాడంటే, మానవులను నేను ఎందుకు చేశానని తన హృదయంలో పశ్చాత్తాపడ్డాడు. అలాగే క్రీస్తును నమ్ముకున్న విశ్వాసులు లేదా యోధా మతం నుంచి క్రైస్తత్వంలోనికి వచ్చిన యూదులు ప్రభు యొక్క విశ్వాసం నుంచి తొలగిపోయి కఠినమైన పరిస్థితుల్లో దేవుని నమ్ముకుని ఇప్పుడు దేవుని ప్రేమను వారు మర్చిపోయినట్లయితే వారు వెనుక తీసిన క్రైస్తవులుగా కనబడతా ఉన్నారు. దాన్ని బట్టి అలనాడు నోవాహు కాలంలో మనుష్యుల యొక్క బలాత్కారమును బట్టి, మనుషుల యొక్క దుష్టత్వాన్ని బట్టి, వారు చేస్తున్న చెడు క్రియలను బట్టి దేవుడైన యెహోవా ఎంత పశ్చాత్తాపడ్డాడో, తన హృదయంలో మనుషుల యొక్క స్థితిని బట్టి ఎంత నొచ్చుకున్నాడో, అలాగనే ఈ రోజున క్రైస్తవులు కూడా క్రీస్తు యొక్క విశ్వాసం నుంచి బయటికి వెళ్ళిపోయి, క్రీస్తు యొక్క క్రియలను మర్చిపోయి, క్రీస్తు యొక్క విమోచన మర్చిపోయి, క్రీస్తు యొక్క ప్రేమను మర్చిపోయి, మొదటి స్థితిని మర్చిపోయి వారు ప్రవర్తించినట్లయితే క్రీస్తు యొక్క హృదయములో ఇంకా సంతోషము ఉండదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం వెలిగింపబడిన స్థితి ఏదైతే ఉందో ఆ వెలిగింపబడిన స్థితిని మనం జ్ఞాపకం చేసుకుని స్థిరమైన విశ్వాసంలో దేవుని కొరకు జీవించే వారిగా ఉండాలి. ఎందుకంటే ప్రభు చేత మనం పిలువబడిన మనము నశించటానికి పిలువబడిన వారము కాదు, మన ఆత్మలను రక్షించుకోవటానికి విశ్వాసము గలవారమై క్రీస్తు ప్రతిష్ఠించిన ఆ మార్గములో మన శరీర దేహాత్మలను
విశ్వాసమును బట్టి మనం పరిశుద్ధపరచుకుని నిజమైన దేవుని యొక్క సహవాసంలో మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే స్థిరమైన ఆ స్వాస్థ్యము పరలోకమందు దేవుడు మనకు రాసి ఉంచాడు, మన కొరకు దాచి ఉంచాడు. కాబట్టి రే దేవుని బిడ్డలారా, మీరు వెలిగింపబడిన స్థితి ఏదైతే ఉందో, క్రీస్తు కొరకు మీరు జీవించే స్థితి ఏదైతే ఉందో, ప్రతి దాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుని ఆత్మలను రక్షించుకునేవారిగా క్రీస్తు యొక్క స్వాస్థ్యాన్ని మనం పొందుకునేవారిగా మన ప్రవర్తన ఉండాలి. ఈ రోజున క్రైస్తవ లోకము ఎలాగైపోయిందంటే క్రీస్తు కొరకు బ్రతకలేని లోకముగా, క్రీస్తు కొరకు నిందలు అనుభవించలేని పరిస్థితుల్లో, క్రీస్తు కొరకు త్యాగాలు చేయలేని పరిస్థితుల్లో తమ ఆత్మలను భ్రష్టత్వంలోనికి నడిపించుకునే పరిస్థితుల్లో క్రైస్తవ విశ్వాసము ఉంది. నిజంగా చిన్న చిన్న విషయాల కొరకు ఆరాధన మానివేయటం ఎంత దౌర్భాగ్యమైన స్థితి. చిన్న చిన్న విషయాల కొరకు సమాజంగా కూడుకుని పోవటం, చిన్న చిన్న విషయాల కొరకు ప్రభువుని తృణీకరించటం, ఇలాగా వెనుకకు వెళ్ళిపోతున్న ఆ దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉంటే దాని పర్యవసానం ఏమవుతుందంటే లాస్ట్కి దేవుని యొక్క ఉగ్రతకు నడిపించబడే స్థితిలోనికి మనము గెంటి వేయబడతాం. పౌలు చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు. ఏమిటంటే జీవము గల దేవుని చేతిలో పడుట మహాభయంకర. దేవుని యొక్క ప్రేమను పదే పదే ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే, దేవుని యొక్క ఆ శ్రమను మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, క్రైస్తవులుగా ఎందుకు కూడుకోవాలంటే, పరలోక సంబంధమైన ఆ స్వాస్థ్యం గురించి మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి, విశ్వాసంలో మన జీవితాన్ని ఎందుకు కట్టుకోవాలి, క్రీస్తు కొరకు మనం ఎందుకు ఓర్చుకోవాలి, ఏదైతే క్రీస్తు సహవాసం ఉందో ఆ సహవాసంలోనికి మనం ఎందుకు తిరిగి రావాలి, విశ్వాస జీవితంలో మన జీవితాన్ని ఎందుకు కట్టుకోవాలి, మనలో ఉన్న వేషధారణ ఏదైతే ఉందో దాన్ని ఎందుకు మనము మన జీవితం నుంచి బయటకు తోసివేయాలి, ఇవన్నీ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ఆలోచన చేసినట్లయితే ఒకే ఒక అంశం మనకు జ్ఞాపకం వస్తుంది. అదేమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన రక్షణ ఏదైతే ఉందో, ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన స్వాస్థ్యం ఏదైతే ఉందో, ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన ఆ ఆత్మీయమైన ఉన్నతమైన స్థితి ఏదైతే ఉందో, అవన్నీ కూడా రక్షణ అనే నిశ్చయిత ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించారు. ఈ రక్షణ నిశ్చయితలో ఉన్న దేవుని యొక్క ఆ పరలోక స్వాస్థ్యం ఏదైతే ఉందో దాన్ని మర్చిపోయి మనం ఇష్టానుసారంగా జీవించినట్లయితే ఒక్కొక్క రోజున దేవుని యొక్క ఉగ్రతలోనికి మనము వెళ్ళిపోవలసి వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవిస్తారు. కాబట్టి మన విశ్వాసము అంతము వరకు ప్రదర్శించవలసిన పరిస్థితుల్లో మనం ఉన్నామని ఎరిగి, శ్రేష్టమైన బహుమానము మనకు ఉందని ఎరిగి, మనం వెలిగించబడిన వారము, లోకం యొక్క చీకటిలో నుంచి క్రీస్తు యొక్క వెలుగులోనికి మనం పిలువబడిన వారమని గుర్తెరిగి, దేవుడిచ్చిన ఆ బహుమానము, ఆయన ఇచ్చిన స్వాస్థ్యము మన కొరకు పరలోకంలో క్రీస్తునందు దాచబడి ఉందని గుర్తెరిగి మనం ఏం చేయాలంటే అన్ని పరిస్థితుల్లో క్రీస్తు కొరకు నిలబడి ధైర్యము కలిగి ప్రభు ఇచ్చే బహుమానం కొరకు ఎదురు చూసే జీవితాలుగా మన జీవితాలు క్రీస్తులో కట్టుకోవాలని అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి వెలిగింపబడిన స్థితిలో గొప్ప పోరాటము పోరాడేవారిగా ఉండాలి. చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు.
ఒక పరుగు పందెము పరిగెట్టేవాడు వాడి మొదటి స్థితి గురించి మనం ఆలోచన చేసినట్లయితే చాలా కఠినంగా ఉంటుంది. వాడు పొద్దున్నే 5 గంటలకు లేవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, తన శరీరాన్ని వాడు నలగగొట్టుకుని ప్రతిరోజు వాడు ఏం చేయాలంటే రన్నింగ్ చేస్తూ ఉండాలి. ఎంత కఠినమో ఆ శిక్షణ చాలా కఠినంగా ఉంటుంది. అలాగే రోజు రోజుకి తన శరీరాన్ని నలగగొట్టుకుంటే ఏమవుతుందంటే ఒకానొక రోజున ఏమవుతుందంటే శరీరం అంతా కూడా బహుమానము పొందేదానికి అనువైన శరీరముగా ఆ శరీరం తయారవుతుంది. వాడి ఎండ వచ్చినా వాన వచ్చినా ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా వాడి శరీరం ఏమవుతుందంటే బహుమానము పొందేదానికి కావలసిన ఆ సామర్థ్యముగా శరీరంగా అది తయారవుతుంది. ఒక రోజున ఏమవుతుందంటే పరుగు పందెం లేదా ఆ కడపటి ఫైనల్ పరీక్షలోనికి వాడు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే వాడు దేహ దారుఢ్యాన్ని బట్టి వాడు శ్రమపడిన స్థితిని బట్టి ఆ పరుగు పందెంలో వాడు పరిగెత్తిన తర్వాత వాడికి బహుమానం కలుగుతుంది. ఆ బహుమానం కలిగిన తర్వాత వాడి యొక్క సంతోషం ఎంత గొప్పగా ఉంటుందంటే మనం ఊహించలేము. ఆ కప్పు తీసుకున్న వాడికే, ఆ బహుమానం పొందుకున్న వాడికే ఆ యొక్క విలువ అర్థమవుతుంది. మరి అంతవరకు మనం గమనించినట్లయితే వాడు మొదటి స్థితిలో వాడి శరీరాన్ని నలగొట్టుకుని ప్రతిరోజు వాడు 5 గంటలు లేచి ఎక్సర్సైజ్ చేసి ప్రతిరోజు రన్నింగ్ ప్రాక్టీస్ చేసి రకరకాల శారీరకపరమైన ఆ కసరత్తులు చేసి వాడు శరీరాన్ని నలగొట్టుకునేటప్పుడు ఏమవుతుందంటే చాలా కఠినంగా ఉంటుంది. కానీ కప్పు వచ్చిన తర్వాత వాడి యొక్క స్థితి మారిపోతుంది. వాడి యొక్క పరిస్థితి అంతా కూడా చాలా సంతోషకరమైన పరిస్థితిగా మనకు కనబడుతుంది. అలాగే క్రీస్తులో ఉన్న మనము విశ్వాస జీవితంలో క్రీస్తు కొరకు నిలబడేటప్పుడు, క్రీస్తు కొరకు శ్రమపడేటప్పుడు, క్రీస్తు కొరకు ఓర్చుకునేటప్పుడు చాలా కఠినంగా ఉంటుంది. కానీ పరలోకం వెళ్ళిన తర్వాత బలా నమ్మకమైన దాసుడా, అంతం వరకు విధేయతతో విశ్వాసంతో నువ్వు జీవించావు కాబట్టి ఇదిగో నీ కొరకు సిద్ధపరచబడిన ఈ రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకో అంటే అప్పుడు దేవుని చేతుల మీదుగా దేవుడిచ్చిన ఆ రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుని దేవునితో ఒక గొప్ప సంబంధం కలిగి ఉన్న ఆ స్థితిని మనం ఊహించుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే క్రీస్తు కొరకు అనునిత్యము వెలుగుతున్న వ్యక్తులుగా మనం కనబడతాం. ఒక మాటని చదువుకుని మనము ప్రసంగాన్ని ముగిందాం. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 6వ అధ్యాయంలో 3వ వచనం, దేవుడు సెలవిచ్చిన యెడల మనం ఎలాగూ చేద్దాం, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం అంటుంది. ఆలోచన చేయండి. ఎందుకు ప్రభువుకి మనం వెనుక తిరిగితే క్రైస్తవ విశ్వాసంలో మనం ఓడిపోయేవారుగా ఉంటే ప్రభువుకు సంతోషం ఉండదు. ప్రభు ఎందుకు దుఃఖపడతాడంటే ఇక్కడ మరలా పౌలు చెప్తా ఉన్నాడు, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై, అనగా వెలిగింపబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆయన ఆధీనంలోనికి తీసుకుంటాడు. ప్రభువైన దేవుని ద్వారా పరిశుద్ధాత్మను పొందుకుని సర్వసత్యంలోనికి మనం నడిపింపబడతాం. ఎప్పుడైతే పరలోక సంబంధమైన ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకున్నామో ఆటోమేటిక్గా మనం ఏమవుతామంటే పరలోక సంబంధమైన వరాన్ని రుచి చూస్తాం. అపోస్తలులందరూ కూడా మరి పునరుద్ధాన పండగ రోజున, పెంతెకోస్తు పండగ రోజున పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పరిశుద్ధాత్మని వారు అనుభవించారు. పరలోక సంబంధమైన వరాన్ని రుచి చూశారు.
అద్భుతాలు చేశారు. కాబట్టి వెలిగింపబడిన క్రైస్తవ విశ్వాసి పరిశుద్ధాత్మ ద్వారా పరలోక సంబంధమైన ఆ వరాన్ని రుచి చూస్తారు. ఆ వరాన్ని రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలువారైన తర్వాత దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ప్రభావాన్ని వాడు అనుభవించిన తర్వాత ఒకవేళ తప్పిపోయాడు అనుకోండి, వాడి పరిస్థితి ఏమైపోతుంది అంటే, తప్పిపోయిన విశ్వాసి ఏం చేస్తా ఉన్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ సిలువను మర్చిపోయాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ వెలుగును మర్చిపోయాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ పునరుద్ధానాన్ని మర్చిపోయాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ ఆరోహణ ప్రక్రియను వాడు మర్చిపోయాడు. అంటే పరిశుద్ధాత్మలో వాడికి ఏమి కావాలో, దేవుని యొక్క దీవెనలు ఏవైతే కావాలో అవన్నీ పొందుకున్న తర్వాత మరలా లోకంలోనికి వాడు వెళ్ళిపోతే ప్రభు అయిన యేసుక్రీస్తుని ఏం చేస్తాడంటే వాడు బాహాటముగా వాడు సిలువ వేసిన స్థితిలోనికి వాడు హృదయాన్ని వాడు కఠినపరుచుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వాడు మరలా మారు మనసు పొందినట్లు నూతన పరచబడుట అసాధ్యమంటా ఉన్నాడు. క్రైస్తవులుగా ఒకసారి వెలిగింపబడిన తర్వాత, దేవుని యొక్క విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత, దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకున్న తర్వాత, దివ్యమైన ఆత్మీయ సంగతులు మనము అనుభవించిన తర్వాత కూడా దేవునిలో నుంచి బయటికి వెళ్ళిపోయామనుకోండి, మరలా వాడిని నూతన పరచుట అసాధ్యమంట. ఇస్కరియోతు యోధ జీవితం గురించి ఆలోచన చేసినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఎంత సహవాసం చేయాలో అంత సహవాసం చేశారు. శిష్యులందరూ కూడా అద్భుతాలు చేశారు, స్వస్థతలు చేశారు. కానీ అందులో ఒక వ్యక్తి ఇస్కరియోతు యోధ ఏం చేశాడంటే, ఈ లోకం వైపు వెళ్ళి ప్రభువుని వారికి అప్పచెప్పారు. అప్పచెప్పడం వల్ల ఏమైందంటే, మరలా తిరిగి మారు మనసు పొందే ఆ స్థితిలోనికి రాలేక ఉరి పోసుకుని నడిమికి బద్దలైపోయి ప్రేగులు బయటికి వచ్చేసింది. అలాగే క్రైస్తవులమైన మనము ఈ మాటలు వినటానికి చాలా చాలా తక్కువగా కనపడవచ్చు. మన మనసులో ఆత్మ తీవ్రత లేకపోతే చాలా సులభంగా ఈ మాటలు కనపడవచ్చు. కానీ ఒక క్రైస్తవ విశ్వాసి దేవుని నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత, దేవుని కృప నుంచి త్రోసివేయబడిన తర్వాత మరలా దేవునిలో కట్టబడాలంటే చాలా అసాధ్యమైన ప్రక్రియ. కాబట్టి పదే పదే ఇక్కడ యోధా జనాంగానికి పౌలు హెచ్చరిస్తున్నాడు, ఇదిగో మీరు యోధా మతం నుంచి క్రైస్తత్వంలోనికి వచ్చారు, క్రీస్తుని రుచి చూశారు, క్రీస్తుని అనుభవించారు, క్రీస్తు యొక్క వరాలు, పరలోక సంబంధమైన దివ్య శక్తులు, ఆ ప్రభావం అంతా కూడా మీరు అనుభవించిన తర్వాత కూడా శ్రమ వస్తుందని మరలా ఈ లోకంలోనికి వెళ్ళిపోతే మీరు నూతన పరచబడుట చాలా అసాధ్యము. మీ యందు నాకు సంతోషం ఉండదని ఏం చెప్తున్నాడంటే, అయ్యా మీరు ఒకవేళ ఆత్మీయ స్థితిలో ఫలించకపోయినట్లయితే, ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చాడు. భూమి అంతా కూడా దేవుని నుంచి వచ్చే ఆ నీరును త్రాగేసి ఆ భూమి భూఫలం ఇవ్వకపోతే, మంచి ఫలాలు ఇవ్వకుండా గచ్చ పొదలను, తుప్పలను అది కనుక మొలిపించినట్లయితే చివరికి దాని స్థితి ఏమైపోద్దంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క కృప ఏదైతే ఉందో దాన్ని త్రోసిపుచ్చి, అనగా భూమి ఆకాశం నుంచి వచ్చే వర్షాన్ని తాగేసి మంచి ఫలాలు ఇవ్వకుండా చెట్ట ఫలాలు, గచ్చ పొదలు, తుప్పలు ఇచ్చినట్లయితే ఆ యజమాని ఏం చేస్తాడంటే తుదకు ఆ యొక్క పైరును అగ్నిలో వేసి కాల్చేస్తాడు. ఇదే పౌలు సింపుల్గా ఏం చెప్పాడంటే, జీవము గల దేవుని చేతిలో పడుట మహాభయంకరం. కాబట్టి క్రైస్తవ జీవితం ఏదైతే ఉందో
ఆ క్రైస్తవ జీవితము చాలా శ్రేష్టమైన జీవితం. కష్టాలు వచ్చినప్పుడు మనం ఓర్చుకుని ధైర్యం విడిచిపెట్టకుండా ప్రభువు త్వరలో వస్తున్నాడని గుర్తెరిగి కాలము సమీపంగా ఉందని ప్రభు ఇచ్చే స్వాస్థ్యం కొరకు మనం ఎదురు చూస్తూ ఆ బహుమానం కొరకు కనిపెట్టి నీతిమంతులుగా విశ్వాస మూలంగా మనము జీవించాలి. అనగా అంతము వరకు క్రీస్తుని ప్రేమించేవారిగా, అంతము వరకు క్రీస్తు యొక్క మార్గంలో నడిచేవారిగా, అంతము వరకు క్రీస్తు యొక్క ఆ నూతన మార్గాన్ని అవలంబించేవారిగా మనం ఏం చేయాలంటే క్రీస్తులోనే స్థిరముగా ఉండి ఆయన ఇచ్చే బహుమానం కొరకు కనిపెడుతూ క్రీస్తు ప్రేమను అర్థం చేసుకుంటూ నశించేవారం కాక రక్షింపబడిన వారంగా మనం పిలువబడ్డామని విశ్వాసం కలిగిన వారమై దేవుని కృపలో స్థిరపడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని బలపరిచి ఆయన ప్రేమలో స్థిరపరచునుగాక. అందరికీ వందనాలు.